ఈ దురద నా వల్ల కాదమ్మా. గుండు గీయించు. నిజంగానే గుండా? హా, అవును. సరేరా, చేస్తా. మొదటి ఈ కత్తెరతోనే కట్ చేస్తారా? ఈ గుండు ఎప్పుడో చేయాలి అంటే వినలేదు కదా. నీ జుట్టు చాలా వత్తుగా ఉందిరా, నేను కట్ చేయలేక చస్తున్నా. చూస్తుంటే ఇది చాలా పెద్ద పనిలా ఉంది ఈ గుండు. ఏయ్ రాజీ, ఏంటి హెయిర్ కట్టా? కాదురా, గుండు గీయించుకుంటున్నా. దీనికి చుండ్రు పేలు బాగా ఉన్నాయిరా, దురద చాలా ఎక్కువైపోయిందిరా, అందుకే గుండు గీయించేస్తున్నా. గుండుతో కాలేజీకి ఎలా వెళ్తుంది? ఆ దురద కంటే గుండె బెటర్ రా, జుట్టు మళ్ళీ వస్తుంది. దీని హెయిర్ చూసే దీన్ని లవ్ చేస్తుంటే ఇప్పుడు గుండు చేయిస్తోంది. ఏమైనా హెల్ప్ కావాలా? వద్దులేరా, దీనికి సిగ్గు. నేనైతే స్మూత్గా 2 నిమిషాల్లో చేసేస్తా. హా, చేరా, దీన్ని గీయలేక చస్తున్నా. సరేరా, గీసి పెట్టు. నువ్వు పక్కకు తప్పుకో అత్త, బాగా గీస్తా. ఏంటి, బావే చేస్తాడా ఇప్పుడు? ఇలా ఇవ్వత్తా, నేను చేసేస్తా. పట్టవే, తల కదపకుండా కూర్చో. గుండు బాగుందమ్మా. సూపర్గా చేసావురా. నున్నగా వచ్చింది. ఒరే, నాకు కూడా దీనిలాగానే గుండు గీసి పెట్టరా. నీ జడకి ఏమైందత్తా? ఎంత హెల్దీ ఉంది కదా. నీ జుట్టుకి డ్యామేజ్ కూడా లేదత్తా. గుండు ఎందుకు? డాండ్రఫ్ ఎక్కువైందిరా. సరే పట్టు, చేసేస్తా. నాకు కూడా దీనిలాగానే నున్నగా చేయాలి. నీ జడ కూడా గుండు కాబోతుందమ్మా. అత్తా, రెడీనా? ఆ, విప్పుతున్నారా? నేను గీయనా? బావ గీస్తాడులే అమ్మా. అబ్బా, గుండు. ఉండు, కొంచెం గీసి చూపిస్తా. నేను గీస్తా. బాగా గీసావు, నున్నగా వచ్చింది. గుండైపోయిందత్తా. అమ్మా, మన ఇద్దరు గుండులు భలే నున్నగా వచ్చాయి. నాకు థ్యాంక్స్ చెప్పాలత్తా. ఇంకా ఈ దురదగోల మనకి లేదురా. బావ బాగా చేశాడు కదా. ఒరే, గుండు కావాలంటే పిలిస్తేరా, వచ్చి చేసిపో. నేను ఎప్పుడు రెడీ అత్తా.